మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ట్యాంక్ బండ్కి వెళ్తున్నాము. సో అలా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఈ బ్లాగ్ ఏంటంటే ఎవరైతే ట్యాంక్ బండ్ చూడని వాళ్ళు ఉంటారు కదా, ఊర్లో వాళ్ళు ఉంటారు కదా కొంతమంది చూడని వాళ్ళ కోసం అన్నమాట. సో నేను ఊరి పర్సన్ కాబట్టి అలా బ్లాగ్ చేస్తున్నాను, చూసేయండి ఓకేనా. వీళ్ళని చూడండి గైస్, అతను మా తమ్ముడు, తను మా పిన్ని. ఇద్దరు నన్ను పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతున్నారు. చూడండి గైస్, మేమైతే ట్యాంక్ బండ్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. గైస్ ఎంతమంది ట్యాంక్ బండ్ చూడలేదో కామెంట్ చేయండి ఓకేనా. చాలామంది చూడని వాళ్ళు ఉంటారు, విలేజ్ వాళ్ళు, సిటీ వాళ్ళు కాదు కానీ విలేజ్ వాళ్ళు ఉంటారు. సో ఎంతమంది ట్యాంక్ బండ్ చూడలేదో కింద కామెంట్ చేయండి. సో చూడని వాళ్ళ కోసం ఓకేనా. మీరు కూడా ఒకసారి హైదరాబాద్కి వచ్చి ట్రై చేయని వాళ్ళు నైట్ టైం, అది కూడా డేలో కూడా కాదు, డేలో అంత ఏం బాగుండదు కాబట్టి. మేమైతే నైట్ టైం 8:30 అరౌండ్ 9కి అలా వెళ్ళాము. సో ఆ ట్యాంక్ బండ్కి ఆ టైంలో చాలా బాగుంటుంది. ఇంకా మిడ్ నైట్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ట్యాంక్ బండ్ బ్లాక్ చేస్తుంటే వేరే వాళ్ళు చూస్తున్నారని అందుకే నాకు కొంచెం సై ఫీల్ వచ్చి మానేసిన మాట్లాడడం. జస్ట్ మనమైతే ట్యాంక్ బండ్కి వచ్చేసినాము. ట్యాంక్ బండ్కి మీకు బుద్ధుని విగ్రహం కనిపిస్తుందా? వెనక సైడ్ చూపి, అక్కడ కనిపిస్తుందా బుద్ధుని విగ్రహం? చూపిస్తాను జూమ్ చేసి. టైం పాస్. ఇక్కడ 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 ఇదన్నమాట. పోయింది. ఇగో ఇదే బుద్ధుడు కనిపిస్తుందా? ఇది బుద్ధుడు. సో ఇది ఏమంటారు, ప్రసాద్ మ్యాక్స్ అంటే ఏమంటారు, మనం మూవీ థియేటర్స్కి వెళ్తాం కదా. సో ప్రసాద్ మ్యాక్ అంటే ఫుల్ కెమెరా ఉంటుంది కదా, అదే ఇది అన్నమాట. ఏంటిది? బిగ్ స్క్రీన్ అన్నమాట. సో ఇక్కడ అంబేద్కర్ ఉన్నాడు, చూపిస్తాను మీకు. కనిపిస్తుందా అంబేద్కర్? అగో చెయ్యి పైన ఎత్తుకున్నాడు చూడండి. ఇది అంబేద్కర్, ఇది హైదరాబాద్, ఇది మేము. సో ఎవరైతే ట్యాంక్ బండ్ చూడలేదు, ట్యాంక్ బండ్కి ఎందుకు వస్తాం చెప్పండి? ఫొటోస్ దిగడానికి. ఈ పిల్ల చూడండి ఫోజులు, వీడు తీస్తున్నాడు, ఈమె దిగుతుంది, గూగుల్లో సెర్చ్ చేసి మరి దిగుతుంది. ఇది వ్యూ అన్నమాట. సో ట్యాంక్ బండ్ వ్యూ. సో మీకు ఇక్కడ అంబేద్కర్ కనిపిస్తుందా? సో ఇది మ్యాక్స్ ఓకేనా. సో చెప్పులు చూడండి గైస్, చేంజ్ చేసుకున్నాం. నా చెప్పులు ఆమె వేసుకుంది. ఈ చెప్పులు కూడా నాయే. ఆ చెప్పులు ఫొటోస్ దిగినప్పుడల్లా చెప్పులు ఫోజ్ అనమాట, చెప్పులు చేంజ్ చేస్తుంది. సో హైదరాబాద్ అంటే 12-1 అయినా నైట్ అంతా నైట్ అంటే 24/7 వెహికల్స్ నడుస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, అట్లా ఉంటుంది. సో ఫైనల్లీ ఏం చెప్పాలో కూడా చెప్పాలా, మేము స్లిప్పర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాము. సో నా స్లిప్పర్స్ ఇగో ఈ అమ్మాయి చేంజ్ చేసుకుంటుంది. ఆమె బాగాలేవంట. సో మేము ఇద్దరం ఫొటోస్ దిగినప్పుడు ఎక్స్చేంజ్ అట్లా ఉంటుంది మరి మనతోటి. స్లిప్పర్స్ బాగా ఫోటో దిగుతా అని ఒకటే మాట. ఈ వీడియో ఏంటంటే ట్యాంక్ బండే కదా అని అనుకోవద్దు. కొంతమంది ఊర్లో ఉన్న వాళ్ళు చూడరు కాబట్టి వాళ్ళ కోసం నేను వీడియో తీస్తున్నాను అంతే. మీరు ట్యాంక్ బండ్ చూడలేదా, ఇది చూడలేదా, అది చూడదా అని చెప్పొద్దు. ఎందుకంటే చాలామంది విలేజ్లో ఉన్న వాళ్ళు చాలామంది చూడరు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో. సో మా వాడు చూడలేదు, సో వాడి కోసం మేము ఇక్కడికి వచ్చాము ట్యాంక్ బండ్ చూడడానికి. ఎప్పుడు వస్తుంటారు కానీ ఎప్పుడు చూపించలేదన్నమాట. సో ఫస్ట్ టైము. సో అందుకే అలా. సో మేము ఇప్పుడు ఫొటోస్ తీసుకుంటాం, చూడండి మీరు ఓకేనా. ట్యాంక్ బండ్ వచ్చాక మనం ఫొటోస్ దిగకపోతే ఎలా గైస్. సో మేమైతే మా ఫొటోస్ మీరు చూస్తే షాక్ అయిపోతారు. సో కొంచెం ఎవరైనా కానీ చాలామంది ట్యాంక్ బండ్ పోయేది ఫొటోస్ కోసమే, ఎందుకంటే చాలా బాగుంటుంది కాబట్టి నైట్ టైంలో. ఇంకా ఫొటోస్ కోసం అని చెప్పి వస్తాము. సో ఇక్కడ మేము కొన్ని స్టిల్స్ అన్నమాట, మేము ఫొటోస్లో గూగుల్లో సెర్చ్ చేసుకుంటూ ఫొటోస్ దిగాము ముగ్గురం కలిసి. సో ఇక్కడ
ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళాము. సో చాలా ప్లేసెస్లో ఫొటోస్ దిగాము కానీ పెట్టలేను నేను అది. సో ఇక్కడ మా ఫోజులు చూడండి, మా ఇద్దరి ఫోజులు. అది కూడా మేము గూగుల్లో సెర్చ్ చేసి మరీ దిగాము ఇద్దరము. సో ఇది ఎక్కడ మా కెమెరామ్యాన్ చూస్తున్నారు కదా మీరే. సో చాలామంది ఏమంటారు, ఎవరైనా ట్యాంక్ బండ్కి పోవాలనుకుంటే నైట్ టైంలో వెళ్ళండి, డేలో వద్దు. ఎందుకంటే చాలా ఎండ ఉంది, ఇంకా డేలో కూడా అంత బాగుండదు, నైట్లో అయితే చాలా బాగుంటుంది. సో నైట్లోకి వెళ్ళి అలా కొంచెం ఎంజాయ్ చేయండి, బయటకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇంకేం చెప్పాలి. నిజం చెప్తున్నా గైస్, నేను ఉండేది కూడా హైదరాబాదే. బట్ కాకపోతే నేను ఎప్పుడు రాలేదు ట్యాంక్ బండ్కి. అది కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను. అప్పుడెప్పుడో నేను కాలేజ్లో ఉన్నప్పుడు వచ్చిన 2016 or 17 or 18లో వచ్చిన. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ట్యాంక్ బండ్కి. అంత విజిట్ చేయలేదు నేను ట్యాంక్ బండ్కి. అప్పుడెప్పుడో వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వచ్చిన నైట్ టైము. అసలు నేను హైదరాబాద్లో ఉండి నేను చూడలేదంటే మీరు నమ్మాలి. ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు ఏం చూసారు చెప్పండి. చాలామంది నైట్ టైం అంటే నైట్ టైము ఏమంటారంటే లవర్స్ ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ వస్తారు అనుకో, ఇక్కడికి విజిట్ చేస్తారు ట్యాంక్ బండ్ని. ఎందుకంటే ఇక్కడ బాగుంటుంది కాబట్టి. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఎవరైనా బర్త్డే ఉంటే ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటారు. ట్యాంక్ బండ్కి వచ్చి లవర్స్ ఉన్న వాళ్ళు వస్తారు. ఇంకా చూపించానా పెద్ద అంబేద్కర్, ఇదే మన అంబేద్కర్ గారు. దాని వెనుక ఉన్నది స్టాచ్యూ. ఇక్కడ ప్రసాద్ మల్టీ ఏమంటారు నాకు తెలియదు గైస్. కాకపోతే థియేటర్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. సో ఇది ఓకే. సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ అతను బెలూన్స్ అమ్ముతుంటే నేను జస్ట్ అతని దగ్గర బెలూన్స్ తీసుకొని కొన్ని పిక్స్ తీసుకున్నాను. సో ఒక బెలూన్ 40 రూపీస్ అంట. ఎందుకు అని చెప్పి జస్ట్ ఫొటోస్ కోసం అని చెప్పి తీసుకున్నాను. సో ఇక్కడ మేమైతే యాక్చువల్గా చాలామంది ట్యాంక్ బండ్కి ఎందుకు వెళ్తారంటే అంటే ఫొటోస్ దిగడానికి వెళ్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటే లవర్స్ ఎక్కువ వెళ్తారు ట్యాంక్ బండ్కి. అండ్ లవర్స్ అండ్ బర్త్డే పార్టీ చేసుకునే వాళ్ళు మాత్రం వెళ్తారు. బర్త్డేకి నైట్లో బాగుంటుందని చెప్పి. సో ఫైనల్గా మనం ఇక్కడైతే చికెన్ మోమోస్ తింటున్నా. ఫస్ట్ టైం ట్రై చేసిన, బాగుంది, ఎప్పుడు ట్రై చేయలేదు. సో తిన్న తర్వాత ఇంకా చాలామంది అంటే ఎవరైతే విజిట్ చేయలేదో ట్యాంక్ బండ్కి వచ్చి విజిట్ చేయండి. అది కూడా నైట్ టైం బాగుంటుంది కాబట్టి. సో లవర్స్తో ఉన్న వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా ఏంటంటే ఇంకా బర్త్డే పార్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అది కూడా నైట్ టైం బాగుంటుంది కాబట్టి నైట్ టైం వెళ్ళి చూడండి, సరేనా. ఇంకేం చెప్పాలో అర్థం అవ్వట్లే కానీ లైక్ అయితే చేయండి. చూసేవాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మర్చిపోవాలి. ఫైనలీ మనమైతే ఇక్కడ వచ్చేసినాము. ఇదే సెక్యూరిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అంట. ఎక్కించదు ఫైనల్గా ఇక్కడికి వచ్చేసి చూడండి. ఇదే వెనకది చూసేయండి. గైస్ మీకు ఒక జోక్ చెప్పనా. నా వెనక ఉన్నది చూడండి అమ్మాయి అలిగింది. ఎందుకు అలిగిందంటే తనకు ఫొటోస్ తీయట్లేదు అని చెప్పి అలిగింది. బాగుంది కదా జోక్, నిజంగానే. ఇది మేము మా బొమ్మ దయ్యం, మేమే దయ్యాలు. ఎవరైనా ట్యాంక్ బండ్కి రావాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారా? కంపల్సరీ ప్లాన్ చేసుకుంటారు, అది మాత్రం పక్కా. ఎందుకంటే నేను చూశాను కాబట్టి, ఓకేనా. సో ప్లాన్ చేసుకునే వాళ్ళు మాత్రం క్యాబ్ బుక్ చేసుకుని రండి, ఓకేనా. ఎందుకంటే అక్కడ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఉండదు కాబట్టి. సో ప్లాన్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో గైస్, నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా.